బాపట్ల జిల్లాలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో అర్ధరాత్రి దొంగల బీభత్సానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న రైల్లో కొందరు దొంగలు మహిళా ప్రయాణికుల నుంచి ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే ప్రయాణికులు అప్రమత్తమై గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించారు. దీంతో దొంగలు రైలు చైన్ లాగి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన రైల్వే ఎస్కార్ట్ పోలీసులు పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపారు. చీకటిని ఆసరాగా చేసుకుని దొంగలు పొలాల్లోకి పారిపోయారు. పోలీసులు వారి కోసం ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో వరుసగా రైలు చోరీలు జరుగుతుండటంతో ప్రయాణికుల రక్షణపై రైల్వే శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇదే అంశంపై డీఎస్పీ అఖేశ్వరరావు మాట్లాడారు. 6 నుంచి 8 మంది దొంగలు ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. 9 రౌండ్ల కాల్పులు జరిపాం. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. తోటలు, వ్యవసాయ భూములను జల్లెడ పడుతున్నట్టు చెప్పారు. S3, S6 బోగిల్లో చోరీకి పాల్పడ్డారని డీఎస్పీ అన్నారు. ఘటనా స్థలం దగ్గర 2 బ్యాగ్స్ లభ్యమయ్యాయని, వాటిల్లో ఎలాంటి క్లూస్ లేవన్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తుండగా అప్పికట్లకి అంటే టువర్డ్స్ బాపట్ల వైపు గుర్తు తెలియనటువంటి దుండగులు ఫస్ట్ జనరల్ కోచ్లో ఏసీపీ అలారం చైన్ పుల్లింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత S3లో S6లో 2 నిద్రపోతున్నటువంటి ప్యాసింజర్స్ నల్ల నుంచి స్నాచ్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇంతలోకే మా యొక్క జిఆర్పి నుండి ఎస్కాట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నటువంటి యొక్క సౌండ్స్కి తను ఇమీడియట్గా టార్చ్ లైట్ అదేవిధంగా విజిల్స్ చేసుకుంటూ S3 కోచ్కి వెళ్ళడం జరిగింది. దొంగలు ఎవరైతే దొంగతనానికి ఈ యొక్క నేరానికి ఈ యొక్క పాల్పడినారో వారికి వారించడం జరిగింది. ట్రైన్ మీద స్టోన్ పెల్టింగ్ చేసుకుంటూ ఎవరైతే పారిపోతున్నారో దుండగులపై కాల్పులు జరపడం జరిగింది. SLR వెపన్తో 9 రౌండ్స్ కాల్పులు జరపడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనకి ఒక ఇంజుర్డ్ కానీ ఎవరైనా గాయపడినట్టు కానీ మనకి సమాచారం లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉంది.